రోజు రోజుకి నీ అల్లరి బాగా ఎక్కువవుతోంది కన్నయ్య. రోజు నీకు కథ చెప్పందే నిద్రపోవడం లేదు. నాకొచ్చినవే కొన్ని కథలు, అవన్నీ అయిపోయాయి. కొత్తగా నీకేం కథలు చెప్పాలి? నీకు ఒక కథ చెప్తాను, కానీ ఇది కథ కాదు, రియల్ స్టోరీ. అనగనగా ఒక అల్లరి పిల్ల. ఆ అల్లరి పిల్లని ప్రాణంగా చూసుకునే అమ్మా నాన్న. ఆ అల్లరి పిల్ల అల్లరి చేస్తూ ఉంటే ఆ దేవుడు చూడలేక అమ్మా నాన్నని దూరం చేశాడో, లేకపోతే ఆ అల్లరి పిల్లకు సంబంధించిన కొన్ని బంధాలకు ఆ అల్లరి పిల్లని దగ్గర చెయ్యాలని అమ్మా నాన్నల్ని దూరం చేశాడో తెలీదు, కాని దూరం చేశాడు. అమ్మ ప్రేమని దూరం చేసిందని ఎవరి మీదైతే చంపెయ్యాలన్నంత కోపమొచ్చిందో, ఆవిడే ఆ అల్లరి పిల్లకి తర్వాత అమ్మయ్యింది, నాన్నయ్యింది, ప్రాణమయ్యింది. దేవుడు ఎవర్ని ఎందుకు విడదీస్తాడో, ఎందుకు కలుపుతాడో అనేది అప్పుడే ఆ అల్లరి పిల్లకి అర్థమైంది. అనుకోకుండా పెళ్ళై పిల్లాడున్న అతనికి భార్య అయింది. కన్నీళ్లు పెడుతూ చేతిలో ఉన్న బాబు ఒకవైపు, కోపంతో మెడలో తాళి కట్టిన భర్త ఒకవైపు. ఒక్క క్షణం ఆ అల్లరి పిల్లకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆ క్షణం ఆ అల్లరి పిల్లకి కనిపించిన రూపం
పెంచిన తల్లి. అమ్మ లేని తనకి పెంచిన తల్లి ఎలా ప్రేమని పంచిందో అంతలా అల్లరి పిల్ల కూడా తన చేతిలో ఉన్న బిడ్డని తన బిడ్డ అనుకుంది. అనుకొని అలాగే బతుకుతుంది. కష్టమొచ్చినా కన్నీరొచ్చినా కన్న తల్లే వచ్చి నా బాబుని నాకివ్వు అన్నా ఆ తల్లి ఇవ్వలేదు, ఇవ్వదు కూడా. ఎందుకంటే వస్తువైతే అడగ్గానే ఇవ్వొచ్చు. ఆ బాబు తన ప్రాణం కదా, ఎలా ఇచ్చేస్తుంది? ఇస్తే ఎలా బతుకుతుంది? ఇప్పుడు తనకి 2 చంటి పిల్లలు. ఒకరు ముక్కు మీద కోపమున్న తన భర్త, ఇంకొకరు తనకి దేవుడిచ్చిన బాబు. ఈ 2 తనతో జీవితాంతం ఉంటే చాలనుకుంటుంది. ఉంటారు కదా కన్నయ్య? ఉండకపోతే ఆ అల్లరి పిల్ల ఉండలేదు కన్నయ్య. కళ్యాణి, అమ్మా, ఇప్పుడే తులసి పూజ మొదలు పెడుతున్నాను. ఈరోజు శుక్రవారం, పైగా నీకు చాలా మంచి జరిగిన రోజు. అమ్మవారికి ఉట్టి దీపమే కాదు, ఇదిగో ఈ రవికా గాజులు కూడా అలంకరించమ్మా. నిజంగా నా లైఫ్లో ఈరోజు చాలా మంచి రోజమ్మా. ఆ దుర్మార్గురాలి పీడ విరిగడైపోయిన రోజు. ఇన్నాళ్ళు సంపద వల్ల ఇద్దరం నరకం అనుభవించాం. ఒకవైపు ఆఫీసర్ దూరం అవుతారేమోనని, ఇంకోవైపు కన్నయ్యని ఎక్కడ దూరం చేసుకుంటానేమోనని నిద్ర కూడా పోలేదు. నా వల్ల నువ్వు కూడా లోపల కుమిలిపోయావు కదమ్మా. భర్త ప్రేమకు దూరమైన భార్య పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలిసినంతగా బహుశా ఈ ఊళ్ళో ఎవరికీ తెలుసుండదమ్మా. మీ నాన్నని ఎదిరించి మాట్లాడలేను, మీ అమ్మని శిక్షించలేను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకునేలోపు నా జీవితం మూడుపారిపోయింది. ఇక్కడే ఈ తులసమ్మతోనే నా కష్టాల్ని కన్నీళ్లతో చెప్పుకొని నన్ను నేను ఓదార్చుకున్నాను. ఈ తల్లి నా బాధం చూడలేక నిన్ను నాకు దగ్గర చేసింది. నిన్ను నా బిడ్డం చేసి నా దుఃఖాన్ని దూరం చేసింది. నిజంగా నేను అదృష్టవంతురాల్ని కళ్యాణి. నీ వల్ల ఈ గొడ్రాలు అమ్మా అన్న పిలుపుకు నోచుకుంది. నీలాంటి గొప్ప మనసున్న మనిషి అమ్మగా దొరకటం నా అదృష్టమమ్మా. దేవుడు నా కన్న తల్లిని దూరం చేసినా వెంటనే తన తప్పు దిద్దుకొని నీ దగ్గరికి చేర్చాడు. ఐఎమ్ సో లక్కీ. ముక్కోటి దేవతలు ఒక్క తులసమ్మ వారిలోనే ఉన్నారు. తులసమ్మ పూజ చేస్తే అందర్నీ పూజించినట్టే. ఇదిగో ఈ ఆకుపచ్చ జాకెట్, ఈ ఎర్రగాజులు వేయి. అమ్మవారు మురిసిపోయి నువ్వు కోరిన వరాలిస్తుంది. మనసులో గట్టిగా సంకల్పించుకో. నాకు ఏ వరాలు అక్కర్లేదమ్మా. నావి చాలా చిన్న కోరికలు. నువ్వు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే బాబు నాకు దూరం కాకూడదు.
అన్నింటికీ మించి ఆఫీసర్ క్షేమంగా ఉండాలి. నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అపార్థం చేసుకోకుండా ఉంటే చాలు. నాకు గిఫ్టులు ఇవ్వాలని, షికార్లు తిప్పాలని ఎప్పుడూ కోరుకోనమ్మా. కేవలం నన్ను గుండెల్లో పెట్టుకొని ప్రేమగా చూసుకుంటే చాలు. అంతా మంచి జరుగుతుందమ్మా. ఆ తులసమ్మ నీ కోరికలన్నీ తప్పకుండా తీరుస్తుంది. నిన్ను శౌర్యని కలకాలం సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తుంది. దండం పెట్టుకో. ఉమ్. అమ్మా తులసమ్మ తల్లి, ఏ దుష్ట శక్తుల పీడ మా బంధంపై పడకుండా మమ్మల్ని ఆశీర్వదించమ్మా. కళ్యాణి, గతంలో జరిగిన తప్పు మళ్ళీ జరగదు. నేను నీకు దూరం కానని నీ కళ్ళ ముందు ఉండి చెప్పాలనుంది. కానీ నా ప్రేమను మాటల్లో చెప్తే సరిపోదు. ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఛా, నాన్న చెప్పిందే కరెక్ట్. నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా బిహేవ్ చేస్తున్నాను. భార్యను ప్రేమగా చూసుకునే భర్తగా ఉండాలి. నా ప్రేమని కళ్యాణికి తెలిసేలా చేయాలి. కానీ కొత్తగా చేయాలి. ఎలా? నేను వెళ్ళిపోతాను, కానీ ఆ మాధురి కూతురు నీ కళ్ళ ముందే దర్జాగా నీ కోడలిగా చలామణి అవుతుంది. నన్ను నా భర్తకు దూరం చేసింది, నా బిడ్డకు దూరం చేసింది. రేపొద్దున మీ నుంచి మీ కొడుకును దూరం చేయదని గ్యారెంటీ ఏంటి? దాని పుట్టుకే అలాంటిది. ఆ రోజుల్లోని వాళ్ళమ్మ అనుపమమ్మకి అజయ్ బాబాయిని దూరం చేసింది. నేను సిద్ధుని మళ్ళీ ప్రేమించేలా చేసి శౌర్యని పెళ్లి చేసుకోవడానికే ఇదంతా నాటకం ఆడిందని నా అనుమానం. ఏమైంది అత్తయ్యకి? ఏదో పోగొట్టుకున్న దానిలాగా నుంచొని ఆలోచిస్తోంది. అత్తయ్య, స్కూల్ లంచ్ బెల్లు కొట్టినట్టు అందరికన్నా ముందు మీరే మీ వాయిస్తో కేక వేసి మరీ పిలిచేవారు. ఈ రోజేంటి డిన్నర్ టైం దాటిపోతున్నా బయటికి కూడా రావట్లేదు? అత్తయ్య, మిమ్మల్ని అందరూ భోజనాల దగ్గర మీకోసమే వెయిటింగ్. రండి, భోజనం చేద్దాం. ఏంటి వెయిటింగా? నేనంటే ఫైటింగ్కి ఎగబడొచ్చేవాళ్ళు నా కోసం వెయిటింగా? అత్తయ్య, మీరొస్తే గాని తినేలా లేరు. మీకోసమే ఎదురు చూస్తున్నారు. రండి. ఏయ్, ఈ ఇంట్లో నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారు? అందరూ నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకునేవాళ్లే కదా. నా కోసం తిన్నావా, ఉన్నావా, పోయావా అని అడిగేవాళ్ళు ఎవరున్నారు? నా అవసరం ఎవరికుంది? అయ్యో, అదేంటత్తయ్య అలా అంటారు? ఇది మీ ఇల్లు, మీ పుట్టినిల్లు ఇదే, మీ మెట్టినిల్లు ఇదే. మీరు అందరికీ కావలసిన వాళ్ళు. ఆహాహా, ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావే. అచ్చం అనుపమని దింపేశావు. భలే ట్రైనింగ్ ఇచ్చింది. అత్తయ్య, మా అమ్మ చాలా మంచిది. ఎవరి జోలికి అనవసరంగా రాదు. పాపం ఆవిడ్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? అది ఈ ఇంటి కోడలయ్యాక ఈ ఇంటి కూతురు విలువ తగ్గిపోయింది. నువ్వు నా ఇంటి కోడలయ్యాక ఉన్న కాస్త విలువ కనుమరుగైపోయేలా ఉంది. అసలిప్పుడు ఏమైందనత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? ఇంకేం కావాలి? అదెవత్తో తలక మాసింది వెళ్ళిపోయిందని మీరందరూ సంబరాలు చేసుకుంటున్నారు. మా అమ్మైతే అదేదో అవార్డు గెలుచుకున్నట్టు ఆమె స్వయంగా అందరికీ వండి పెడుతోంది. ఏం సాధించారనే ఈ ఇకయికలు పకపకలు? మా సంతోషాన్ని ఏనాడైనా పంచుకుందా? లేదు.
ఎంతసేపు కళ్యాణి బాగుండాలి, దాని కాపురం చక్కగా ఉండాలి, కళ్యాణి దేవత, కళ్యాణి తురుము, కళ్యాణి తోపు. సంవత్సరం దాకా ఆ అనుపమమ్మ గోల. నువ్వొచ్చాక నీ సంకీర్తనలు. పంచభక్ష పర్వణాలు వండుకొని పండగ చేసుకుంటున్నారు కదా, చేసుకోండి. అదేంటత్తయ్య, ఇంట్లో వాళ్ళందరూ కలిసి చేసుకునేదే పండగ. ఏ సంతోషాన్నైనా అందరితో పంచుకోవాలని నాన్నమ్మ చెప్పారు. మీరంతా సంతోషంగా ఉంటే సరిపోతుందా? నా సంతోషం అక్కర్లేదా? సంపద వెళ్ళిపోవడం మీకు కూడా హ్యాపీనే కదా అత్తయ్య? సంపద ఒక్కది వెళ్ళిపోవడం మాత్రం కాదు నా సంతోషం. నా శత్రువు నువ్వు కూడా. దాంతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయుంటే నేను కూడా మీ నాన్నమ్మ కంటే ఎక్కువ సంతోషంగా ఉండేదాన్ని. నాకు నువ్వు సంపద ఇద్దరూ ఒక్కటే. అది నల్లిలా వచ్చి నా కొడుకు పరువుని నలిపేసిపోయింది. నువ్వు పిల్లిలా వచ్చి అందర్నీ బోల్తా కొట్టించి పులిలా మారిపోవాలని చూస్తున్నావు. నేనుండగా అది జరగనివ్వను. నువ్వు కూడా వెళ్ళిపోతే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అత్తయ్య, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఇక్కడే ఉంటాను. ఎందుకంటే ఇదే నాకు పుట్టినిల్లు, ఇదే నాకు మెట్టినిల్లు. అదేనే నా కర్మ. ఏంటత్తయ్య మీ భయం? నేను ఎక్కడ మీ కొడుకుని నా కొంగుకి కట్టుకుంటానో మీకు దూరం చేస్తాను అనే కదా. అనవసరంగా కంగారు పడకండి అత్తయ్య. నేను సంపదలా కాదు, అందరూ బావుండాలి, అందులో నేనుండాలి అనుకునే వ్యక్తిని. సంపద పోతూ పోతూ కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టి అన్న మాటల్ని మనసుకి తీసుకున్నట్టున్నారు. పాలలాంటి మనసుల్లో దాని విషపు మాటల్ని వేసి మళ్ళీ మన ఫ్యామిలీలో గొడవలు పెట్టాలని చీకట్లో బాణం వేసి వెళ్ళిపోయింది. మీరు దాని మాయలో పడొద్దత్తయ్య. అది మాయలాడి. ఆ, అదో మాయలాడి నువ్వు టక్కులాడి. నా కొడుకు అసలే అమాయకుడే, మనసు వెన్నపూస. నువ్వు దగ్గరైతే వాణ్ణి గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తూ ఉంటే నా పరిస్థితి ఏంటి? ఆయన అంత ఈజీగా కరిగిపోయే టైప్ కాదులే అత్తయ్య. పైగా పోలీస్ ఆఫీసర్. ఎవరిని ఎక్కడ పెట్టాలో తనకి బాగా తెలుసు. ఎవరి సంగతి ఎలా ఉన్నా మిమ్మల్ని మాత్రం నెత్తిన పెట్టుకుని చూస్తారు. అమ్మచాటు బిడ్డ కదా. ఎంత అమ్మచాటు బిడ్డైనా నీలాంటి కిలాడి పెళ్ళం వాణ్ణి నీ వైపు తిప్పుకోవడం ఎంతసేపు? అలా గాలివాటంగా తిరిగేవాడైతే తన లైఫ్లోకి రాగానే నా గుప్పెట్లో పెట్టుకునేదాన్ని కదా. ఐస్ క్యూబ్స్ మీద నిలబడి శిక్షలు అనుభవించేదాన్ని కాదు. అయినా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని కోరుకోవాలి, కానీ విడిపోవాలని కోరుకోవడం ఎంతవరకు న్యాయమత్తయ్య? తల్లి బిడ్డల్ని వేరు చేయాలని చూడడం నీకెంతవరకు న్యాయం? నా కొడుకు ఏనాడు నేను రాకుండా ముద్ద కూడా తినేవాడు కాదు. ఈ రోజు వాడు నన్ను పూర్తిగా మర్చిపోయి నీ కొంగు పట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. కనీసం తిన్నావాని కూడా అడగలేదు. ఫస్ట్ టైం ఇలా జరగడం. ఇదే లాస్ట్ టైం అనుకో అమ్మా, మళ్ళీ రిపీట్ అవ్వదు. ఏది? నన్ను వదిలేసి తినాలనుకోవడమా? దీని కొంగు పట్టుకుని తిరగడమా? అమ్మా, ఏంటమ్మా మాటలు? కళ్యాణి నీ కోడలు, సంపద లాంటి కోడలైతే కాదు. నిన్ను నన్ను అందరినీ హ్యాపీగా ఉంచడానికి ఎన్నో త్యాగాలు చేసిందని నేను చెప్పడం కాదు, నీకు తెలుసు. అయినా ప్రతి చిన్న విషయానికి ఇలా అలగడం ఏంటమ్మా? రామ్మా, భోంచేద్దు రామ్మా. నాకు ఆకలిగా లేదని పల్లవికి చెప్పాను. నువ్వు తినకపోతే నేను తిన్ను. ఈ మాటలకేం తక్కువ లేదు. మీ అమ్మమ్మ వండిన పాయసం తిన్నావుగా? మా అమ్మమ్మ పాయసం ఎంత అద్భుతంగా చేస్తుందో నీకు తెలుసు కదా. ఒక కప్పు మాత్రం లాగించేశాను. నువ్వు గుర్తుకు రాగానే పక్కన పెట్టేశాను. అక్కడ అందరూ నీకోసం వెయిటింగ్ అమ్మా. పాపం ఎవరో ఒక్క ముద్ద కూడా ముట్టలేదు. అయితే నాకేంటి? మీ అమ్మ కష్టపడి వండిందమ్మా. పాపం ఆవిడ నేను గుర్తు చేసింది కూడా.
నువ్వు రాకపోతే బాధపడుతుంది. నీ మీద అమ్మమ్మకి ఎంత ప్రేమ ఉందో నీకు తెలీదమ్మా. దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. రా అమ్మా. మా మంచి అమ్మ కదా, ప్లీజ్ రా అమ్మా. సరే ఏంటి ఆఫీసర్, అక్కడే చూస్తూ ఉండిపోయారు?